ఏం చెల్లిస్తున్నాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈరోజు చూడాలి, దేవుడికి ఏం కావాలి, మన దగ్గర ఏం ఆశిస్తున్నాడంటే మన పట్ల అది చేస్తున్న కార్యాన్ని బట్టి మనం ఏం చెల్లించాలి? నోటితో చెప్పాలి. మానవుడికి అసలు ఆ భావమే లేదు, కానీ పక్షులకు ఉంది, జంతువులకు ఉంది, కానీ మనిషికి మాత్రము అది లేదు. ఈరోజు ఎవరు శావంతి చెప్పింది, ఏం చెప్పింది? 4 సంవత్సరములు ప్రభు కృపను బట్టి, ప్రభు దయని బట్టి అక్కడ కాలేజీలో, హాస్టల్లో కూడా మాకు దేవుని ఆరాధించడానికి ఒక అవకాశం. బతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృప. కృప లేనిదే మనం ఏం చేయలేం. ఈ రాత్రి అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో మీ విషయంలో నేను ఎల్లప్పుడూ నా ప్రభుకు మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రోజు నువ్వు కూడా ఏం చేయాలంటే నీ జీవితంలో ప్రభు చేసిన కార్యాలను బట్టి దేవుడికి ఏం చెల్లించాలి? తెలుగులో ఓ మాట చెప్తాను. మనం ఎక్కడైనా బైక్ మీద వెళ్తున్నప్పుడు, ఎవరైనా లిఫ్ట్ అడిగినప్పుడు, మనం ఎక్కించుకుని వెళుతున్నప్పుడు వాళ్ళ బైక్ తెక్కోకుండా ముందు ఏం చెప్తాం? మనం ట్యాంక్ చెప్తాం. ఎందుకంటే నీ అవసరానికి తీర్చాడు కాబట్టి, ముక్కు మక్క వెలిగిన వ్యక్తి నువ్వు ట్యాంక్ చెప్తున్నావు. ఇదిగో 2026 సంవత్సరంలో జనవరి నాటి నుండి నేటి వరకు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు కాల్చిన దేవుడికి ఏం చెల్లించాలి? ఎంతమంది చెల్లించారు ఈ 6 నెలల్లో కుటుంబాలు కాడా? హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడిగా, దైవ సేవకుడిగా నేను ప్రతి నెల పెట్టుకుంటాను. ఎందుకంటే దేవుడు చేసిన మేలు ఎప్పటికన్నడికి మర్చిపోకూడదు. అదే అంటున్నాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో కూడా భక్తుడు అదే మాట అంటున్నాడు. ఒక మాట, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి సమస్తమును సమకూర్చి తండ్రి అయిన దేవుడికి ఎల్లప్పుడూ, ఎవరంటే ఆయన మన తండ్రి, మన ఫాదర్, మన డాడీ, ఏం చెల్లించాలి ఆయనకి? మనం ఎప్పుడు? ఎల్లప్పుడా, అప్పుడప్పుడునా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఫస్ట్ గామో దేవుడేమన్నాడు? మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడేమో ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. అదే భక్తుడు కీర్తనకారుడు కూడా అంటాడు. చూడండి, కీర్తన గ్రంథము 105వ కీర్తన 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. యెహోవాకు ఆయన నామాన్ని బట్టి జనములలో ఆయన కార్యములు తెలియజేయాలి. అక్షరాన్ని రాత్రి వాళ్ళ జీవితంలో చేసిన కార్యాలని ప్రజల్లో ఏం చెప్పింది? నా ప్రభు నా పట్ల ఇలా చేశాడు. నేను మరొక పనికి లేదా మరొక సదానికి నేను వెళుతున్నాను కాబట్టి బైబిల్ అంటది, ఆయనను కనపరచని వారిని కనపరుస్తాడంట. మనం ఏం చేస్తాం తెలుసా? అందరినీ కనపరుస్తాం, ప్రభుని మాత్రం కనపరచు. బైబిల్ పట్టుకున్నారు అంట, కానీ మీరు బైబిల్లో వాక్యాలు పట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు చెప్పండి. మీరు బైబిల్ పట్టుకుని వచ్చి వెళ్ళడం తప్ప కానీ వాక్యాన్ని పట్టుకుంటున్నారా? ఒకటి. రెండోదిగా మీరు వస్తున్నా వెళుతున్నారే తప్ప కానీ మందిరము ఆవరణంలో నాటబడుతున్నారా? రెండోది. ఎవరైతే నాటబడతారో వాళ్ళు ఖచ్చితంగా ఫలిస్తారు. నేను సైకిల్ మీద తిరుగుతున్నప్పుడు, సంఘం లేనప్పుడు, పరిసరాలు లేనప్పుడు, నాలో ఉన్న ఆత్మను, నాలో ఉన్న అభిషేకం నాకు ఇచ్చిన దర్శనాన్ని గుర్తించి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను నిలబెట్టి వాడించే ఒక గొప్ప దైవజనుడు. ఆ రోజు ఆయన అవకాశం ఇచ్చాడు కాబట్టి ఈ రోజు నేను ఎదగలుగుతూ ఉన్నాను. ఇవాళ మరి మీరు నాటబడ్డారా? కుండీలో మొక్కలేమన్నారనే చెప్పాలి నాకు. కుండీలో మొక్క ఏం చేస్తుంది? ఎదుగుతుందండి? ఎదగదు, ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇవాళ మీకు 3 మాటలు చెప్పాను. మొదటి మాట చూడకుండా చెప్పండి, మానక ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోదిగా ఎల్లప్పుడూ తండ్రికి కృతజ్ఞతాస్తుతులు. మూడోదిగా 105 కీర్తనలు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటన చేయండి. ఒకటి, ఈ రాత్రి ప్రకటిస్తుంది. ఇవాళ నా జీవితంలో ఇలా జరిగింది. రెండోది ఏమంటుంది? జనములలో దేవుడు చేసిన కార్యాలు తెలియజేస్తా ఉంది. అయితే 103వ కీర్తనలో చెప్పండి అందరూ. లేదు, మనమేమో నా ప్రాణమా తినుము, నా ప్రాణమా సుఖించు, కానీ దావీదు అలా అనడం లేదు. అది చేసిన ఉపకారముల దేవుని మనం అన్ని మర్చిపోతాం. మర్చిపోయేవాడు
కాదుకున్న విశ్వాసం కూడా విశ్వాసం ఇవ్వాలి. హల్లెలూయా. ఈ స్థలానికి మీకు 3 మాటలు చెప్తున్నాను. ఈ 3 చెప్పిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను. మొదటిగా ఏం చెప్పాను? తల్లి మానకండి. ఇక్కడి నుంచి దైవజనులను పిలిపించి కుటుంబంలో ఇలా సంఘంలో దేవుడికి చేసిన కార్యాలు చెల్లించండి. రెండోదిగా ఎల్లప్పుడూ చెల్లించండి. మూడోదిగా జనములలో తెలియదు. నాలుగోదనంట అది చేసిన కార్యాలు దావీదు వండర్ఫుల్ కదా, అద్భుతం కదా. గొర్రెల దొడ్డులో ఉండేవాడు, వర్షానికి తెచ్చేవాడు, ఎండకి ఎండేవాడు, దేవుని స్తుతించేవాడు, దేవుని ఆరాధించేవాడు. ఈ ఆరాధన ఎవరికి నచ్చింది? ఒక మాట చెప్తున్నాను, నిజముగా ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించాడు కాబట్టి మీరు ఇంకా సజీవులుగా ఉన్నారు. ప్రేమిస్తున్నాడు కాబట్టి సమాధానంగా ఉన్నారు. ఇంకా ఒక మాట, చాలా మంది జీవితాలు ఏమి లేదు చెప్పనా, అన్ని ఉన్నాయి, ఇంట్లో సమాధానం లేదు. హల్లెలూయా. అన్ని ఉన్నాయి. మీకు సమాధానం కావాలంటే ఏం చేయాలో తెలుసా? ఎవరికి ఇష్టం అవ్వాలి? మీరు లోకాసు సువార్త 2:14. హల్లెలూయా. చూడకుండా చెప్పండి. సర్వోన్నతమైన స్థలములో దేవుడికి మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం. మీరు సమాధానం లేదంటే మీరు ఎవరికి ఇష్టం లేదు? దేవుడికి ఇష్టం లేదు. మీరు ఎవరికి ఇష్టం అంటే లోకానికి ఇష్టం, పాపానికి ఇష్టం. లోకానికి చాలా మందికి దేవుడి మందిరానికి వస్తారు కానీ దీనికి ఏముండదు, కాపుదాలు ఉండదు.